వెల్కమ్ టు 2/16. దీంట్లో రెండోది ఏంటంటే ఇప్పుడు చూజ్ యువర్ బిజినెస్ లొకేషన్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అనలైజ్ యువర్ బిజినెస్ మోడల్. మీ బిజినెస్ మోడల్ అనేది ఫిజికల్ స్పేస్ కావాలా లేదా ఆన్లైన్లో కూడా మీరు చేయగలుగుతారా? ఆ బిజినెస్ మోడల్ ఏంటి అనేది మీరు కన్సిడర్ చేయాలి. ఖచ్చితంగా దీనికి ఒక ఆఫీస్ స్పేస్ ఏమైనా కావాల్సి ఉంటుందా, ఉంటే ఎంత స్పేస్ కావాలనేది కూడా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని రిటైల్ బిజినెస్ కనుక అనుకోండి, ఒకవేళ అది కస్టమర్స్ వచ్చినప్పుడు క్లమ్సీగా లేకుండా ఒక ఆర్డర్ ప్రకారం ఉండడానికి కావాల్సిన స్పేస్ ఉందా లేదా, అండ్ మీ ట్రాఫిక్ కూడా ఆ ఏరియాలో ఉన్నటువంటి ట్రాఫిక్ కూడా ఎలా ఉందనేది కూడా మీరు చూసుకోవాలి. దీంతో పాటుగానే బిజినెస్ ఏరియాలో మీ సప్లయర్స్ కానీ మీ కస్టమర్స్ కానీ వెహికల్స్ తీసుకుని వచ్చినప్పుడు ఆ వెహికల్స్ పార్కింగ్ కోసం తగినంత స్పేస్ ఉందా లేదా, వీటిని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆన్లైన్ బిజినెస్ అయితే కనుక వీటిలో చాలా వరకు తగ్గిపోతాయి. సో రిమోట్గా కూడా మీరు ఆపరేట్ చేయగలిగేటువంటి బిజినెస్ స్పేస్ మీకు కావాలా, లేదు అంటే ఖచ్చితంగా మీరు అక్కడ ఉండి ఫిజికల్గా మీకు స్పేస్ కావాలా, దీన్ని కన్సిడర్ చేయాలి. రీసెర్చ్ ద లొకేషన్ కాస్ట్, కంపేర్ ద రెంట్స్. ఆ ఏరియాలో ఉన్నటువంటి మిగతా షాప్స్కి ఉన్నటువంటి రెంట్, మీ షాప్కి ఉన్న రెంట్ ఎటువంటిది ఉంది, ఎంత గ్యాప్ ఉందనేది కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. దాన్ని బట్టి ఒకసారి కంపేర్ చేసి చూసుకోండి. మూడవది పార్కింగ్ అండ్ యూటిలిటీ యాక్సెసిబిలిటీ. మీకున్నటువంటి పార్కింగ్ స్పేస్ అనే దాన్ని మీరు ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవచ్చు, మిగతా యూటిలిటీస్ అంటే వాష్రూమ్స్ కావచ్చు, వాటర్ ప్రాబ్లం కానీ ఇటువంటివి లేకుండా ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. టెస్ట్ ద చూజన్ లొకేషన్. మీరు ఆ లొకేషన్ చూస్ చేసుకున్నారు, బట్ ఒకసారి టెస్ట్ చేస్తుండండి. డిఫరెంట్ టైమింగ్స్లో ఒకసారి ఆ ఏరియాలోనికి వెళ్ళి మిగతా షాప్స్లో ఏ విధంగా జనం అనేది వస్తున్నారు, ట్రాఫిక్ అనేది ఎలా ఉంటుంది, దీన్ని మీరే ఒకసారి విజిట్ చేసి చూసుకోండి. టాక్ టు ద నైబర్ బిజినెస్ ఓనర్స్. మీ నైబర్ షాప్స్లో ఉన్నటువంటి బిజినెస్ ఓనర్స్తో మాట్లాడుతూ ఎటువంటి కస్టమర్స్ వస్తూ ఉంటారు, వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ అనేది క్యాష్ ఫ్లో అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా మీరు ఆ ఏరియాలో ఆ స్పెసిఫిక్ లొకేషన్లో ఎలా ఉంటుందనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీరు లీజ్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నా, లేదు ఆ కో వర్కింగ్ స్పేస్ మీ పక్క షాప్ వాళ్ళకి మీ ఎదురు షాప్ వాళ్ళకి ఉన్నటువంటి స్పేస్ ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేసుకునేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఏ మైండ్ సెట్తో ఉన్నారో వాళ్ళందరూ కూడాను, ఇవి కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే బిజినెస్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎటువంటి తలనొప్పి లేకుండా మీ బిజినెస్ మీరు రన్ చేసుకోవాలి. సో లొకేషన్ చూస్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్స్ని మీరు కన్సిడర్ చేయండి. డెఫినెట్గా ఇట్ విల్ బి ఏ బెస్ట్ లొకేషన్. సో ఫాలో ఫర్ ద థర్డ్ వీడియో.